హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు అందరికైతే ముందుగా హోలీ శుభాకాంక్షలు అండి. అంటే హోలీ రోజు ముందుకి కాముడు దానం చేసుకుంటారు కదా. మా భాషలో అయితే సింగ అంటారు, మీ దాంట్లో కాముడు దానం అంటారు, లేకుంటే వేరేదేమైనా అంటారో అనేది కామెంట్ చేయండి. మా దాంట్లో అయితే సింగ అంటారు. రేపైతే హోలీ చేసుకునేదాన్ని రంగులు జల్లుకుంటారు కదా, దాన్ని అయితే దుడ్డి అంటారు. ఈరోజైతే సింగ అన్నమాట. పల్లెటూరులో అందరూ ఈ కాముడు దానం రోజు అయితే అందరూ పిండి వంటలు చేసుకొని తింటారనమాట. ఉపవాసం ఉండే వాళ్ళు ఉపవాసం కూడా ఉంటారు. ఎందుకంటే ఈరోజు కాముడు దహనం చేసినాక అక్కడ అంటే అగ్గి పెడతారు కదా, కాముడు దహనం దగ్గర అయితే కొంచెం బూడిద తీసుకొని చేతులు ఉన్న వాళ్ళు అయితే చేట్ల చల్లుతారనమాట. కొన్ని కందిగూడాలు ప్లస్ అవి బూడిద ఇచ్చేసి చేనులల్లో చల్లమంటారు. అది చల్లితే కొన్ని వాటర్ ఇస్తారనమాట గ్లాస్లో. చేనులు చేసుకునే వాళ్ళు గుడాలు ప్లస్ బూడిద వాటర్ని తీసుకెళ్ళి చేనులల్లో చల్లుతారు. అలా చల్లితే అయితే పంటలు అయితే మంచిగా పండుతాయని మా దగ్గర నమ్ముతారనమాట. ఈరోజు అయితే అందరూ పిండి వంట నేను ఏమేమి పిండి వంటలు చేస్తానో చూపిస్తానండి. ఇవైతే గారెలు చేయడానికి, ఇదైతే కొన్ని బజ్జీలు చేయడానికి, రైస్ అయితే వండేసిన, నూనె పెట్టేసిన అనమాట. ఇవైతే పూరీలు ఒత్తేసిన, జ్వరం అయితే తగ్గిపోయిందండి. ఇవైతే మా మరదలు అయితే ఉల్లికాడలు తీసుకొచ్చి ఇచ్చింది. ఉల్లికాడలు వేసిన గారెలల్లో మంచిగా ఉంటుందని. చీమలు అయితే అస్సలు ఎక్కడ ఇడుస్తలేవు. అన్నంలా కూరలు కాకపోతే అన్నంలా అన్నిట్లా మా ఆయన అయితే మంచూరియా చేస్తున్నాడు. మంచూరియా చేసిన తర్వాత అయితే అటు కాముడు దహనం చేయడానికి వెళ్తారనమాట. మా వాళ్ళు అయితే బయట ఆడుకుంటున్నారు. మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. తర్వాత అయితే ఆయిల్ పెట్టేసిన అనమాట. మొత్తం రెడీ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసిన. ఒక్కొక్కటి రెడీ చేస్తే అయిపోతుంది. మొత్తం ఒకదానికి ఒకటే అతుక్కుపోయిందనమాట. అది వేస్ట్ చేయబడతాను. ఒక్కొక్కటి అతికింది, ఒక్కొక్కటి బాగానే ఉంది. ఇది చిరిగినట్టు వస్తున్నాయి కానీ పర్లేదు. ఇక తినడానికే కదా, మా ఆయన మంచి తీసి అటు పంపిస్తాను అనమాట. కొంచెం ఇది అయినట్టు అయినాయి, అతుక్కుపోయినట్టు అయినాయి అనమాట. ఒక ఎంతసేపు అయితే ఒక అరగంట అయిందేమో. డబల్ పని నాకు మళ్ళా పరేషాన్. కొంచెం చినిగినట్టు అవుతాను మొత్తం. ఇది మెల్లగా తీసి చేద్దామన్నా వస్తలేవు. ఒక్కొక్కటి వస్తుంది, ఒక్కొక్కటి వస్తలేదు. మొత్తం షేప్ అవుట్ అవుతున్నాయి అన్నమాట. పూరీలు మొత్తం ఆ పిల్లలు అయితే మంచిగా బయట ఆడుకుంటారు. ఇక బయట అయితే ఇక చల్లగా గాలి వస్తుంది మంచిగా. పల్లెటూరులో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసు కదా, మంచి చెట్లతోటి అట్లా. ఇప్పుడైతే చాలా చల్లగా ఉంటుంది ఎండాకాలంలో. మధ్యాహ్నం అయితే ఎండ కొడుతుంది కానీ సాయంత్రం అయితే మంచిగా చల్లగా గాలులు ఇస్తాయి. అది చల్లగా వెదర్ అనిపిస్తుంది. చల్ల అయితే కొంచెం తగ్గిందనమాట. పల్లెటూర్లలో చాలా శాతం ఆరు బయట పడుకుంటారు. మాకైతే ప్లేస్ లేదు కాబట్టి మేము పడుకోమన్నమాట. హోలీ తర్వాతే పడుకుంటారు ఆరు బయట కూడా. ఇదైతే అసలు వెళ్తలేవు, ఏమైందో ఏం పరిశ్రమ. నీళ్ళు మంచిగా పడేయో మొత్తం ఇవి అవుతుంది తెలుసా. రెండు మూడు పూరీలు వెళ్ళిపోయినాయి దీంట్లోనే. మళ్ళీ లాటించబడుతుంది. వాన వల్లప్ప అంటాను. వెళ్తలేవు. అయ్యో లాటించి కూడా వేస్ట్ అయింది మొత్తం. మళ్ళీ డబుల్ పని. మంచిగా చేద్దామంటే ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. ఇది కూడా అయిపోయింది. ఏదో ఒక్కటి కూడా వెళ్తలేదు అసలు. మొత్తం వేస్ట్ అయిపోయింది. నా టైం మొత్తం వేస్ట్ అయిపోయింది. పిండి వేస్తూ చేసిన ఇట్లా అయిపోయింది. ఎప్పుడు ఇలా కాలే, మళ్ళీ చేయాలన్నమాట. ఇది ఇంత పిండి
నాకు కూడా ఇలా అయిపోయింది మొత్తం. మళ్ళీ ఉండాలి కుట్టేసి చేస్తాను. అతుక్కుపోయినాయి ఒకదానికి ఒకటి, కొన్ని ఎక్కినాయి, మొత్తం షేప్ అవుట్ అవుతాయి, వెళ్తానే లేవు అసలు. అమ్మమ్మ పంపించింది కొంచెం గోధుమ పిండి పట్టించింది వాళ్ళ చైన్లో. మళ్ళా ఇచ్చేవాడికి చేయంటావు. గోరమే అవుతుంది అయితే ఇక్కడ అయిందా చేసే అది పోతావా లేదా నువ్వు? పోతా కానీ అవుతుంది ఎంతసేపు. గారెలు అయితే ఉడుకుతున్నాయి, పూరీలు అయితే లాటించి మళ్ళీ డబ్బులు చేసేసిన అనమాట. ఇవైతే ఇక గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నా. మంచిగా ఎర్రగా కాల్చి తీస్తున్నా అనమాట. ఇప్పుడైతే పోతారు ఇక అటు నుంచి పటేల్ ఇంటికాడ నుంచి గారెలు అప్పలు, అక్కడ నుంచి అక్కడ కాముడు దానం దగ్గర ఏమేమి కావాలో అన్నీ పటేల్ ఇంటికాడ నుంచి తీసుకొస్తారనమాట. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ కాముడు దానం చేస్తారు. కొన్ని గారెలు అయితే తీసేసిన, మళ్ళీ కొన్ని గారెలు తీయాలి. అవి మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై అవుతుంది. చెప్పు, ఎందుకు గాబరా అవుతున్నావు? నువ్వు గాబరా అవుతున్నావా? ఇప్పుడైతే కట్ట కావాలి అక్కడ కాలు వేయడానికి. అయితే ఇక్కడైతే స్టేన్లోకి వచ్చినాము. సో నైట్ మొత్తం నైట్ ఉన్నది, అక్కడ చందం కనిపిస్తుంది చూస్తురా. ఇప్పుడైతే మావిడ నడుచుకుంటూ పోతాం, అందరం అయితే ఇట్లా నడుచుకుంటూ పోతాం అన్నట్టు. అక్కడైతే బ్యాన్ కొడుతున్నారు. అక్కడ ఇదైతే కందికట్ట, ఈ కందికొట్ట కోసం అయితే అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చినాం మేమైతే అందరం. చాలా మంది వచ్చేసినాం. ఇప్పుడైతే మంచిగా కొంత పట్టుకుని అయితే వెళ్తాం అన్నట్టు. అక్కడైతే కామదానం చేస్తాం కదా, సో అందుకోసం అయితే కట్టే కావాలా. సో ఇక్కడైతే వచ్చేసి కట్ట మొత్తం జమ చేసిళ్ళు. పట్టు మంచిగా కొట్టి ఇదిగో కందకట్టగా అయితే పట్టుకున్నాం అందరం. అయితే ఇగో మనిషికో ముద్దు పట్టుకుని వెళ్తున్నాం అన్నట్టు. కందికట్ట జమ చేసినవి. ఇది ముంగడైతే కనిపిస్తలేదు, మొత్తం చేనులు వచ్చినాయి ఇప్పుడైతే నైటు. మా విలేజ్లో అయితే ఇట్లా చేస్తారు, మీ విలేజ్లో ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. సో ఇగో అందరం అయితే మనిషికో ముద్దు పట్టుకుని పోతారు. చాలా మంది వస్తారు, ఒక 7-8 మంది అయితే ఉన్నాము. సో అందరూ అయితే నడుచుకుంటూ అయితే పట్టుకుని పోతున్నాం అన్నట్టు. అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మొత్తం అయితే అక్కడ కాలుతారు. కందకట్ట తీసుకురావడానికి అయితే వెళ్ళినాం మేము. అరే బాపురే, పెద్ద తీసుకొచ్చిండు వాడు. ఒక్కడే తీసుకొచ్చిండు. అది కొరక Kuna perikat saya puji tele. Mangeti am sejo. Tata. Kalau kuna wai kai taka. Ada saya niswa. Workout lah.
ఇట్లయితే కట్టేస్తారు ఇగో. ఇది ముసలమ్మనా ముసలోడా తాత 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 ముసలమ్మ తాతమ్మరా ఇది తాత ఇవాడు బాగా పబ్లిక్ ఉన్నారు మొత్తం మొత్తం అనేది ఇదంతా అందరిలో కనిపించలేదు. నైట్ లాగా విత్తలే అందరు అంటారు మా ఊళ్ళు. పూజలు చేస్తాను అందరు ఉంది. మొత్తం చీకటి ఉంది అందరు భార్య అంటారు మా ఊళ్ళు. ఉల్లిగడ్డ నారా అది ఉల్లిగడ్డ గారెలు అప్పాలు అన్నీ ఉన్నాయా? దీన్ని ఏమంటారు? దీన్ని హోలీకి ఇట్లా కడతారు ఇగో ఇట్లా దండ వేసుకుంటారు. అది మెల్ల వేసుకుంటారు. మెల్ల వేసుకుంటారు గట్టి అంటారు మా దాంట్లో. రేపు మెల్ల వేసుకొని తింటుండ్రు కుడుకలు గారె అప్పాలు ఒక ఉల్లిగడ్డ. రైట్ రండి ఇటు రండి. ఇక్కడ పూజ చేస్తాను. పూజ కార్యక్రమం నడుస్తుంది. పబ్లిక్ మా ఊరి పబ్లిక్ ఇదంతా. ఏ లైటర్ కనిపిస్తుంది నేను ఆడుతాను. పోయిపోండి. పెద్ద మనుషులు కూడా మా పెద్ద మనిషి వస్తాడు. పెద్ద మనుషులు పూజ చేస్తాను. ఇక్కడ మీ ఊరు ఎట్లా చెప్తలేదు కామెంట్ చేయండి. కామెంట్ ముఖ్యం. బిగులు ఇదే వాయిస్ మరి ఇంకేం పెట్టారా? అది మరాఠీ మాట్లాడతాం. మరాఠీ మాది మాతృభాష మదర్ టంగ్ ఇది. కానీ పెట్టు పెట్టు మా మావాడు మొత్తుకుంటాడు. అందరూ చేయాలని చెప్తాను. పెద్ద మనసు ఊరి పెద్ద మనసు పూజ చెప్తాను. పబ్లిక్ ఇదంతా మస్తుగా ఆడతాం. తాతశైలి మా తాతశైలి. ఈ తాతశైలి మస్తుగా ఆడతాం. బాగా సౌండ్ కూడా బాగా సౌండ్ వస్తుంది. కెచోడా ఇంకోని కూడా వస్తుంది మధ్యలో. అన్నైతే నైవేద్యం కింద అన్న ఇక్కడ వేస్తాను. ఇక ఆడైతే మొత్తం కుక్కలు వేసిండ్రు. నైవేద్యం వేస్తాను. గుడ్డు 90 కూడా పెట్టినాడు. మావిడ ఇస్తా అంటాను వద్దంటాను నేను. ఇంకా ముసలం లేపుతాను. వినపడదు వాయిస్. అట్లా పెట్టి పైన ముసలం అవతల సైడు. పెట్టావురా ఉల్లిగడ్డ దొరికింది. ఉల్లిగడ్డ
మామూలుగా అయితే దొరికి చూపెడు ఉరికిండి అయితే దొరికింది పాట వచ్చింది లేదు లేదు మీరు రాసలేదు కుడుక ఇగో నీ కుడుక మావాడైతే మొత్తం అందుకున్నాడు ఇప్పుడు వచ్చింది మొత్తం దానం అయిపోయింది కాంబు దానం అయిపోయింది వాట చెప్తాను ఇగో ఉడిగడ వచ్చింది మామూలుకి ఈయన జేబులో పెట్టుకోండి ఇగో 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 అప్పలు వచ్చినాయి గారెలు వచ్చినాయి మావాడైతే అందుకున్నాడు తింటున్నాడు అందరూ అయితే నాకు ఒకటి ఇది మా ఊరి కల్చర్ సో ఇట్లయితే కామదానం చేస్తాము మీ ఊరు ఎట్లా చేస్తామో కామెంట్ చేయండి వాళ్ళు వాడు ఎప్పుడు వచ్చింది లాస్ట్ కు వాడ దొరికింది దీనికి ఇగో వీడైతే ఫస్ట్ అందుకున్నాడు ఇగో వాడు తర్వాత అందుకున్నాడు ఇగో నేను దుక్కుతా అన్న కూడా అగ్గిలో పడతా అని భయం వేసింది పోసి అట్లా పవర పోసి అట్లా పోసి వేసి వచ్చాడు మావాడైతే ఇప్పుడు ఆడు లేట్ అయింది అక్కడ రావడానికి అయితే ఇగో ఇట్లా ఉంటది మినిమం ఉంటది ఇగో వడ దొరికింది అట్లా ఉంటది మినిమం ఉంటది తప్ప స్టప్ మా కృతిక పాప చైత్ర పాప అయితే అన్నం తిన్నారు మా ఆయన వచ్చిండి మెల్లగా మెల్లగా తిను నీళ్ళదా మెల్లగా తాగు మెల్లగా తిను అయిందా మొత్తం తినేసింది ఈరోజు కొంచెం మంచిగా అన్నం తిన్నదనమాట లేకుంటే అసలు 3-4 రోజులు అయింది అన్నమే తింటలేదు ఒకటి గారె ఒకటి పూరి ఇచ్చినైతే మెల్లగా తింటాను ఇప్పుడైతే ఇక షాప్ అయితే క్లోజ్ చేసేసినాం అన్నం తిన్నాం అనమాట ఇవి తినింది కానీ ఆమె అయితే పడుకున్నది ఇక నాతో తింటానికి కూర్చున్నది మళ్ళీ ఆమె లేపి లేపి ఇటు వచ్చింది అనమాట ఆమె పడుకునేది ఈమె పడుకునేదాకా సారిపోతుంది ఇక్కే పది వేయాలనా మెల్లగా నేను అందిస్తావు సత్తి వాడకు మళ్ళా చైతు పాప పండుకున్నది పాప తినేసింది పండుకున్నది నేను కూడా తిన్నది అప్పుడు ఆమెతో కలిసి అలసిపోయింది ఆమె ఏమేమని స్కూల్కి వెళ్ళాలి ఇలా కొద్దిగా మంచిగా ఉన్నది ఇది మంచిగా ఆడుకున్నది ఫుల్గా కొంచెం తినండి తినింది కూడా లేకుంటే అసలు అన్నమే తింది వేరే కూర చేద్దామంటే మా ఆయన ఇదే సరిపోతుంది మళ్ళీ ఏం కూర చేస్తా అన్నాడు సరే అని ఇదే కొంచెం ఎక్కువ పెట్టిన అనమాట ఆగు ఆగు బేటా తిన్నాను తిను కానీ మెల్లగా తిను ఆ బొట్టు పోతుంది పోలే ఇంకటి చూడు జై జై చేసింది జే చేశాను గారెలు వేయన్నా తీసుకుంది తీసుకుని మా దగ్గర అయితే హోలీ పండుగ ఇలా జరుపుకుంటారు హోలీ కాదు హోలీకి ముందు సింగ అంటాం అన్నమాట తిను మీ దగ్గర ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము బాగా చెప్పేటా బాగా చెప్పవా దీని మీద ఉన్నది ఉంటా ఫ్రెండ్స్ మా దగ్గర అయితే ఇట్లా హోలీ జరుపుకుంటూ చూసింటారు అంటే సింగ్ అంటారు మా దాంట్లో ఫస్ట్ హోలీ రోజు ముందు అన్నట్టు రంగులు పూసుకునే రోజు ముందు ఇట్లా జరుపుకుంటాము మా దగ్గర కాముడు దానం బాయ్ ఫ్రెండ్స్ అయితే మేము ముందు ఉంటాము బాయ్ బాయ్ వినస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి